తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. కొందరికి ఏంటంటే మోకాలి కింద నుంచి పాదాల వరకు నొప్పి వస్తుంటుంది. కేవలం ఈ ఏరియాస్లోనే నొప్పి వస్తూ ఉంటుంది. మోకాలి కింద నుంచి కాలి పిక్కలు పాదాల వరకు నొప్పి అనేది ఎందుకు, సో ఎట్లా తగ్గించుకోవాలి, ఫిజియోథెరపీలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. కొందరు చాలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మోకాలి కింద నుంచి పాదాల వరకు నొప్పి వస్తుందని. ఎందుకు వస్తుంది అట్లా? అంటే పిక్కలు నొప్పి అంటాము. సాధారణంగా చాలామంది ఏంటంటే నిద్రలో వస్తుందండి, నిద్రలో బాగా ఈ పిక్కల నొప్పి వల్ల మేము మేల్కుంటున్నాము, ఇలా మనకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటిది వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఇది ఫిజికల్ ప్రాబ్లం కంటే కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. సో మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి సరిగ్గా లేకపోతే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఇవి లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, అంటే ఎలక్ట్రోలైట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి బట్ స్టిల్ మనకి ఈ పిక్కలు అనేవి నొప్పులు బాధిస్తున్నాయి అని కనుక మనం అనుకుంటే, సో అప్పుడు మనం మజిల్ రిలేటెడ్ ఇష్యూ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. సో ఇది సాధారణంగా ఏంటంటే ఎక్కువసేపు నడిచినప్పుడు, లేకపోతే అస్సలు నడవకుండా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు మనకి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే తర్వాత మనము ఇందాక మాట్లాడుకున్నాం లో బ్యాక్ పెయిన్. ఈ లో బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మన బాడీ పోస్చర్ అనేది మారిపోతుంది. సో నడిచేటప్పుడు సో మనకి తెలియకుండానే సో మనము ఇలాగా మడమ కింద పెట్టి వేయాల్సిన అడుగుని పాదం మొత్తం వేయటమో లేకపోతే ఈ మునివేళ్లతోటి నడవటమో చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ పిక్కలు అనేవి అక్కడ స్పాజమ్స్ అనేవి, కాలి పిక్కల నొప్పి, పిక్కలు అనేవి మజిల్ అనేది కుచించుకుపోయినట్టు అవుతూ ఉంటుంది. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే నడిచిన ప్రతిసారి అది ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో ఎలాస్టిక్ టైట్ అయిపోతే ఎట్లాగా ఇబ్బంది పడుతుందో అలా ఇబ్బంది పడుతుంటుంది. సో దానివల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మజిల్ రిలేటెడ్ ఇష్యూ ఏమన్నా ఉంటే కనుక సో ఫిజియోథెరపీలో చక్కటి పరిష్కారం ఉందండి. సో ఫస్ట్ మెషిన్స్ ద్వారా కొంచెము మజిల్ని రిలాక్స్ చేస్తాము. దీనికి మెషిన్తో చేసే ట్రీట్మెంట్ కంటే కూడా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాల్సి వస్తుంది. సో మజిల్ ఏదైతే కాంట్రాక్ట్ అయిందో దాన్ని కంప్లీట్గా ఫ్రీ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఫ్రీ అయిన తర్వాత మేము సెల్ఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి నేర్పిస్తాం. సో అంటే మీ ఇంట్లో మీ అంతలో మీరు చేసుకునేవి, అంటే ఒకసారి మనకి మజిల్ ఇలా ఇలా కాంట్రాక్ట్ అయ్యింది అంటే మళ్ళీ కూడా ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ కూడా నేర్పిస్తాము. సో అవి కనుక చేసుకుంటే ఈ నొప్పులు అనేవి లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. కొంతమందికి నిద్రలో కాలు పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్ని ఎట్లా తగ్గించుకోవాలి? సో అప్పటికప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ఇమీడియట్గా ఏరియాలో ఐస్ పెట్టడము, లేదంటే వేడి నీళ్ళలో ఉప్పేసి దాన్ని కాపడం పెట్టడము, ఇలాంటివి చేస్తే ఏంటంటే టెంపరీగా ఆ నిమిషం రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత యాంకిల్ పంపింగ్ మూమెంట్స్ అంటాం. ఈ పాదంని ఇట్లా కదిలిస్తూ ఉండాలి, అంటే టైలర్ ఎలా అయితే కదిలిస్తారో అలా కదిలిస్తే కూడా ఇమీడియట్గా ఈ కాలి పిక్కలు నిద్రలో పట్టేసినవి అనేవి రిలీఫ్ అనేది పొందొచ్చు. ఇవి టెంపరీ టిప్స్ అన్నమాట. ఓకే, ఎస్. సో చాలామంది నిద్రలో పడుకునే ముందు ఒక టబ్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో కాలు పెడతారు. దానివల్ల కూడా నిద్రలో కాలు పిక్కలు పట్టేసే ప్రాబ్లం తగ్గుతుందని, అవునా? అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనం రోజంతా అలసిపోయి ఉండటం, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడైతే టైర్డ్ అయిపోతుందో సో దానివల్ల ఈ నొప్పులు అనేవి నిద్రలో పట్టేసే అవకాశం అనేది ఉంటుంది. సో ముందే మనం రిలాక్స్ చేసుకుంటే సో నిద్రలో అంటే మంచి నిద్రలోంచి మెలకు రాకుండా చూసుకోవచ్చు. ఓకే, ఎస్. సో ఏదైనా అరికాలకు మర్దన చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల రిలీఫ్ అనేది ఉంటుందా అసలు? అంటే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ మనం యూస్ చేస్తాం. సో కోకోనట్ ఆయిల్కి ఈ కొంచెం ఈ పెయిన్ రిలీవింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో కొంచెం గోరువెచ్చ చేసుకొని ఆ మజిల్ని రిలాక్స్ చేయడం వల్ల ఈ ఇబ్బందులు అనేవి చూసుకోవచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే కొంచెము ఈ టైట్నెస్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో దాంతో మనం చిన్నపిల్లలకు కూడా చూడండి, రోజంతా ఆడుకొని అలసిపోయి వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు.
అలాంటప్పుడు కొంచెం గోరువెచ్చని నూనె తీసుకొని కొంచెం మర్దన చేస్తే హాయిగా నిద్రపోతారు. సేమ్ మనకు కూడా అదే అప్లై అవుతుంది. Yes. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికోసం రకరకాల ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి. ఒకసారి కాంటాక్ట్ చేస్తే దానికి సొల్యూషన్ అనేది లభిస్తుంది. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే.